నమస్తే ఫ్రెండ్స్. ఆయుర్వేదం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి ఒకే ఒక ఔషధం త్రిఫల. ఈ త్రిఫలా చూర్ణం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. దీనికి గ్లోబల్ రికగ్నిషన్ కూడా వచ్చింది. సో త్రిఫలాలు అనగానే మనకు 3 ఫలాలుగా మనం గుర్తించవచ్చు. హరితకి, విధితకి, ఆమ్లకి. అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. మన ఆయుర్వేద ఆచార్యులు అందరూ కూడా ఈ త్రిఫలాన్ని సరియైన పద్ధతిలో వాడి వాళ్ళ యొక్క వ్యాధుల నుంచి నిర్మూలన చేసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క లాంగ్ లైఫ్ ని పొందారు. ఈ వీడియోలో మనము త్రిఫలాలను ఎలా వాడాలో చూసుకున్నాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. త్రిఫల అనగానే అందరూ కూడా ఇది ఒక కాన్స్టిపేషన్ కి వాడేటువంటి ఒక చూర్ణంగానే భావిస్తారు. అంటే ఇది మృదు విరేచనాన్ని కలిగిస్తుంది కాబట్టి సహజంగా అందరూ దీన్ని వాడుతూ ఉంటారు. కానీ త్రిఫలాలు మన శరీరంలో చాలా సిస్టమ్స్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తూ మనల్ని రోగాల నుంచి విముక్తిని చేస్తుంది. సో ఈ త్రిఫలాలు అనగానే 3 ఫలాల యొక్క సముదాయంగా మనం గుర్తించవచ్చు. సో త్రిఫలాలలో మనకు కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, దీని యొక్క కాంబినేషన్ ఎలా అయితే ఉంటుందో త్రిఫల యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా ఈ కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ లో 1:1:1 సమపాళ్లలో ఉన్నప్పటికీ మరికొన్ని కాంబినేషన్స్ లో 1:2:3 రేషియోలో ఉంటాయి. అంటే కరక్కాయ ఒక పార్ట్, తానికాయ 2 పార్ట్స్, ఆమ్లకి అంటే ఉసిరికాయ 3 పార్ట్స్. వేరే ఇంకొక కాంబినేషన్ లో 1:2:4 కాంబినేషన్ లో ఉంటుంది. ఇది వైద్యులందరూ కూడా ఎక్కువగా ఉపయోగించే కాంబినేషన్. మోర్ ఎఫెక్టివ్నెస్ తో ఉండేటువంటిది ఈ కాంబినేషన్. త్రిఫలాలలో కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ చూసుకున్నట్టయితే విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఫినోలిక్ కాంపౌండ్స్ అని, గాలిక్ యాసిడ్ అని, టానిన్స్ అని, ఇవన్నీ కూడా త్రిఫలాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల త్రిఫలాలకు యాంటీ ఫంగల్ యాక్టివిటీ, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీతో పాటు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా ఉంది. అంటే మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేటువంటి గుణం త్రిఫలాలలో ఉంటుంది. మనము త్రిఫల యొక్క మాక్సిమం బెనిఫిట్ పొందాలి అనుకుంటే గనక దీన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఎలా వాడాలి, మన యొక్క సిస్టమ్స్ ని అనుగుణంగా దీన్ని యొక్క ఉపయోగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వచ్చేది గట్ హెల్త్, అంటే జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు. సో జీర్ణాశయానికి సంబంధించి కడుపుబ్బరంగా ఉండడం, కడుపులో మంట, ఛాతిలో మంట కానివ్వండి, కడుపులో నొప్పి కానివ్వండి, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం, ఈ యొక్క సమస్యలన్నీ ఉండే వాళ్ళల్లో 1 చెంచా త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో 1 గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని రాత్రి పడుకోబోయే ముందు తాగితే గనక చాలా మటుకు ఈ సమస్యలన్నిటి నుంచి మనం శాశ్వతంగా నివారణ పొందవచ్చు. ఇదే కాకుండా త్రిఫలాను మనము కంటిన్యూస్ వాడినా కూడా అది అలవాటుగా ఎప్పుడు మారదు. రెండవ ఉపయోగం వచ్చేసరికి ఐ హెల్త్. సో కంటికి సంబంధించి ఈ కాలంలో ఎక్కువగా మొబైల్ చూసేవాళ్ళు, సో ఏ జాబ్ చేసినప్పటికీ కూడా మొబైల్, ల్యాప్టాప్ ఖచ్చితంగా చూడడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. వీటి వల్ల కళ్ళల్లో ఎక్కువగా నీరు కారడం, కళ్ళు అలసిపోయినట్టుగా ఉండడం, కళ్ళ కింద చారలు రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కొంతమందిలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా త్రిఫలాన్ని ఘృత ప్రయోగం ద్వారా తీసుకోవాలి. అంటే త్రిఫల నెయ్యి ప్రయోగం. దీన్ని త్రిఫల ఘృతాన్ని 1 చెంచా ఉదయాన్నే పరగడుపున వేడి నీటితో తీసుకోగలిగితే కనుక ఈ సమస్యలన్నిటి నుంచి మనము నివారణ పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఘృతాన్ని మనము డ్రాప్స్ లాగా కళ్ళల్లో వేసుకుంటే కనుక ఐ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ ని కూడా మనము పెంచవచ్చు. మూడవ ఉపయోగం వచ్చేసరికి ఓరల్ హెల్త్. లైక్ మన నోట్లో చాలా మందిలో మౌత్ అల్సర్స్ కానివ్వండి, గమ్స్ లో బ్లీడింగ్ గమ్స్ కానివ్వండి, డెంటల్ కేరీస్ అంటే పళ్ళల్లో మనకు పుచ్చు పట్టడం కానివ్వండి, పళ్ళ మీద పచ్చటి చారలాగా రావడము, ఇవన్నీ సమస్యలు మనము చూస్తూ ఉంటాం. వీటన్నిటి కూడా ఎన్ని రకాల టూత్ పేస్ట్లు వాడినప్పటికీ త్రిఫలా గండూషం అనేది చాలా ఉపయోగకారిగా ఉంటుంది. త్రిఫలా పౌడర్ ని 1 చెంచా గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని కషాయం లాగా వేడి చేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకొని పుక్కిట పట్టుకుంటే గనక ఇటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. సో మీ యొక్క హోల్డింగ్ కెపాసిటీ, అంటే కుక్కర్ కెపాసిటీ డిఫరెంట్ గా ఉంటుంది. హోల్డింగ్ కెపాసిటీని అనుగుణంగా మీరు ఎంత సేపు పుక్కిట పడతారో అంత ఉపయోగం మీకు ఈ త్రిఫల గండూషం ద్వారా ఉంటుంది. ఇదే కాకుండా టంగ్ మీద కొంతమందికి కోటింగ్ ఉండడము, జీర్ణాశయ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ యొక్క గండూషం అనేది ఉపయోగకారిగా ఉంటుంది.
మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే స్కిన్ అండ్ హెల్త్ హెయిర్. సో ఈ కాలంలో అందరికీ మంచి స్కిన్ అండ్ గ్లోయింగ్ హెయిర్ ఉండడం అనేది అందరి యొక్క ఆశగా మనం చెప్పుకోవడం. సో స్కిన్ హెల్త్ వరకు వచ్చేసరికి మనం శరీరం పైన త్రిఫలా పౌడర్‌ని ఉద్వర్తం లాగా అంటే ఒక పౌడర్‌ని మసాజ్ లాగా చేసుకుంటే గనుక ఆ డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి మంచి స్కిన్ వస్తుంది. ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడం వల్ల చర్మం పైన ఫేస్ పైన ఉండేటువంటి నల్లటి చారలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, కొంత పిగ్మెంటేషన్‌ని మనము దూరం చేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ లాగా వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హెల్తీ హెయిర్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. చివరిగా మరియు చాలా ఇంపార్టెంట్ ఉపయోగం త్రిఫలాని ఇమ్యూన్ బూస్టర్‌గా వాడుకోవడం. త్రిఫలా పౌడర్‌ని రోజు ఒక చెంచా నీళ్ళలో కలుపుకొని తీసుకున్నట్టయితే గనక మన యొక్క ఓవరాల్ అన్ని సిస్టమ్స్ మీద మంచి ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. సో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మన యొక్క నర్వ్ కండక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మజిల్ పవర్‌ని కూడా పెంచుతుంది. ఈ త్రిఫలాలను మనకు లివర్ డీటాక్సిఫైయర్‌గా కూడా మనము తీసుకోవచ్చు. అంటే లివర్ స్టిమ్యులెంట్‌గా పనిచేస్తుంది. మన యొక్క జీర్ణక్రియని క్రమ పద్ధతిలో పనిచేసే విధంగా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. దీన్ని రిజినేటర్ కింద కూడా మనం ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అంటే దీన్ని త్రిఫలాన్ని రసాయనంగా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఈ రసాయనాన్ని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక మా ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీకు త్రిఫలా గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే గనక తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.